హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు వినయ్ టీవీ. మన ఈరోజు టాపిక్ వచ్చేసి డిసెంబర్లో అయితే చాలా మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. పెద్ద పెద్ద మూవీస్, ఒక చిన్న మూవీ కూడా. అంటే సల్లార్, డెవిల్, హాయ్ నాయనా, అనిమల్, ఇలాంటి మూవీస్ అన్నీ రిలీజ్ అయ్యాయి. ఆ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వరల్డ్ వైడ్గా ఎంత కలెక్ట్ చేసిందో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 1 అనిమల్. ట్రైలర్ నుంచినే పెద్ద హిట్ అవుతుందని అనుకున్నారు. తెలుగు స్టేట్లో వచ్చి 37 కోట్లు అయితే కొట్టింది. తెలుగు స్టేట్స్లో ఓన్లీ 15 క్రోర్స్ మాత్రమే ఆశించారు, కానీ డబల్ రికార్డ్ అయితే కొట్టింది. తమిళనాడులో 10.4 కోట్లు, కర్ణాటకలో 36.75 కోట్లు, కేరళలో 4.9 కోట్లు, నార్త్లో అయితే ఏకంగా 533.8 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఓవర్ యాసిస్లో 253.7 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. టోటల్ వరల్డ్ వైడ్గా 913.1 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అయింది, కానీ కొంచెంలో 1000 కోట్లు అయితే మిస్ అయింది. బడ్జెట్ విషయానికి వస్తే మాత్రం 300 నుంచి 350 కోట్లు అయితే ఖర్చు పెట్టారు ఈ మూవీకి. నంబర్ 2 హాయ్ నానా. నాని గారు మెయిన్లీ క్లాసిక్ మూవీస్కి అయితే చాలా బాగా సెట్ అవుతారు. దసరాతో అయితే మాస్ మూవీకైనా దుమ్ము దులుపుతాని చూపించారు. కానీ నాన్న సినిమా చాలా క్లాసిక్ మూవీ కాబట్టి ఫస్ట్ డే హైప్ వల్ల తక్కువ నంబర్స్ పెట్టిన నాని అన్న కెరియర్లో బెస్ట్ లాంగ్ రన్ మూవీగా నిలిచింది. ఈ మూవీ కలెక్షన్ 36.77 కోట్లు మాత్రమే అనుకున్నారు, కానీ 68.9 కోట్లు అయితే కలెక్ట్ చేసి వరల్డ్ వైడ్గా సూపర్ హిట్గా నిలిచింది. నంబర్ 3 ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఈ మూవీ ఫస్ట్ డే నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది, కానీ ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. ఎంత కామెడీ ఉన్నా ఎంత ఉన్నా కానీ జనాలకైతే ఎక్కలేదు. అంటే ఏదో స్క్రిప్ట్ అది ఇది అని చెప్పి ఈ మూవీ అయితే దాని చుట్టూ రన్ అవుతుంది. అందుకే జనానికి కొంతమందికి అర్థం కాక 25 క్రోర్స్ పెట్టి తీసిన ఈ మూవీ 9.8 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్గా మిగిలింది. నంబర్ 4 సలార్. ఈ మూవీ చాలా హైప్తో అయితే రిలీజ్ అయింది. తెలుగులో వచ్చి 145 కోట్లు కలెక్ట్ చేసింది. కర్ణాటకలో 23 కోట్లు. ఇక్కడ బ్రేక్ ఈవెన్ వచ్చేసి 30 కోట్లు. తమిళ్లో వచ్చి 11 కోట్లు కలెక్ట్ అయింది. కేరళలో 7 కోట్లు, నార్త్లో 78 కోట్లు. షేర్ టోటల్ వరల్డ్ వైడ్ వచ్చేసి 336.1 కోటి షేర్ను అందుకుంది. ఈ సినిమా టోటల్ కలెక్షన్ వచ్చేసి వరల్డ్ వైడ్ 621 కోటి షేర్ రికవర్ చేసి హిట్గా నిలిచింది. నంబర్ 5 డెవిల్. లాస్ట్ ఇయర్లో లాస్ట్ ఫిలిం ఇదే. ఈ మూవీ 10.13 కోట్లు వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసి టార్గెట్ 22 కోట్లు అవ్వడంతో బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. కళ్యాణ్ రామ్ అన్న కెరియర్లో ఇంకో డిజాస్టర్ కూడా పడింది. ఇవే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.